హాయ్ అండి. శ్రీలక్ష్మి గారి కబుర్లకు స్వాగతం. ఈరోజు మనం మామిడికాయ పులిహోర చేస్తున్నాను. నేను ఎలా చేయాలో చూపిస్తాను. ముందు ఏమేం కావాలో చెప్తాను. 2 కప్పులు రైస్ పెట్టుకున్నానండి. 1 కప్పు మామిడికాయ తురుము తీసుకున్నాను. పసుపు, ఉప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, నేను వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, ఉప్పు మిరపకాయలు వేయించి పెట్టుకున్నానండి. కావాల్సిన పదార్థాలు ఇవి. ఆయిల్ ముందు మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో మొదటగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడెక్కింది. పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, కొంచెం పోపు ఎక్కువే తింటారండి. ఆవాలు 1/2 స్పూను, మినప్పప్పు 1/2 స్పూను, జీలకర్ర కొంచెం అండి. ఆవాలు చిటపట్లాడాయండి. ఇలా ఎర్రగా వస్తే చాలు. ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో మామిడికాయ తురుము, మనం తీసుకున్న కప్పు మామిడికాయ తురుము, పసుపు 1/2 స్పూను, సాల్ట్ పడుతుందండి. 2 స్పూన్లు పడుతుంది. 2 కప్పులు కదా రైస్, మ్యాంగో పులుపు ఉంటుంది కదా, 2 స్పూన్లు పడుతుంది. కొంచెము జీలకర్ర మెంతుల పొడి అండి. ఇది కొంచెం వేస్తే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మెంతులు, ఆవాల పొడి కొంచెం. ఇప్పుడు అయిపోయిందండి పోపు. కొంచెం నూనె పైకి తేలితే చాలు. మ్యాంగోలో నుంచి రైస్లో వేసేసుకోవాలి. పోపు కొంచెం చల్లారాక కలపాలి. మామూలుగా కలపడం రాదండి, గరిటెతో చేయబెట్టాల్సిందేను. అంతా రెడీ అయ్యేసరికి ఇలా ఉంటుందండి మామిడికాయ పులిహోర. చాలా టేస్టీగా ఉంటుంది. మనం మెంతులు, ఆవాలు పిండి వేసాం కదా, డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది. ఇంకా ఇష్టమైన వాళ్ళు ఇంగు వేసుకోవచ్చు. మీకు నచ్చితే మా ఛానల్ ఫాలో అవ్వండి. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. బాయ్.